సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు డి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కిషన్ రెడ్డిని విమర్శించే అర్హత రేవంత్కు లేదు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1300 మంది బలిదానాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం సమైక్యాంధ్రకు ఒత్తాసు పలికాడని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నేటికి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదని ఆరోపించారు. మూసీ పునర్జీవం పేరిట కోట్ల నిధులు దుర్వినియోగం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నారాయణ సూచించారు. ఓటుకో పార్టీ మార్చుకుంటూ ఓటుకో పార్టీ ఎత్తుకుంటూ తిరిగిన ఎత్తు మేము తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ ఒక్కరోజు తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెలంగాణ నిరాలు మీది మర్చిపోయి భారతీయ జనతా పార్టీ మా కిషన్ రెడ్డి అన్న గారి మీద సోనియమ్మ కాలు నీళ్ళ కాళ్ళ మీద నీళ్ళు చల్లుకో నెత్తి మీద చల్లుకుందామంటున్నావు. అది నీవు చల్లుకో. గతంలో నీవే సోనియా గాంధీని ఏమన్నావు? ఒక పేషాసి, ఒక దయ్యం అన్న వ్యక్తివి నీవు సోనియా గాంధీ. ఇప్పుడు కాళ్ళ మీద నీకు సీఎం వచ్చిందంటే ప్రజలు ఓట్లు వేస్తే నీకు సీఎం కాదు. సోనియా గాంధీ కాలు పట్టుకుంటే నీకు సీఎం పదవి వచ్చింది. ఆ సోనియా గాంధీ నీ కాళ్ళ మీద నీళ్లు తల్లి నీవు నీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మీరు చదువుకోండి. భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. గతంలో తెలంగాణ ఉద్యమం కొరకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు నిరహాదీక్ష చేసింది. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసింది. తెలంగాణ కొరకు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. వాళ్ళంతా తెలంగాణ పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం పడింది. ఇంకో విషయం, పార్లమెంట్లో సుష్మా స్వరాజమ్మ గారు బిల్లు కొరకు అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్దే. మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే 1300 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇవ్వాలని ప్రేమ ఉంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఆ ఘనత మాది భారతీయ జనతా